నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో స్టూడియోలో విజ్ఞాన్ గారు ఉన్నారు. ఈరోజు టాపిక్ లావణ్య ఇష్యూయే తీసుకుందాం. లావణ్య గత కొన్ని రోజుల నుంచి రోజు చూస్తూనే ఉన్నాం, చాలా ఇష్యూస్తో ఆవిడ బయటకు వస్తూ ఉంది. రోజు ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంది. నిన్న చేసిన ఎలిగేషన్ ఏంటంటే, ఆవిడ నా ఇంట్లో బంగారం పోయింది, దాదాపుగా 12 లక్షలు విలువ చేసే బంగారాన్ని మాల్వి రాజ్ తరుణ్ దొంగిలించారు, ఆ బంగారంతో పాటు నా తాళిబొట్టు కూడా దొంగిలించారు అని మాట్లాడడం జరుగుతుంది. అలాగే మా ఏదైతే మా ఉందో అండి, అక్కడికి వెళ్ళి ఆమె నిరాహార దీక్ష చేస్తా అని కూడా చెప్తుంది. విజ్ఞాన్ గారు, ఈ టాపిక్స్ అన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది నిజమేనా అంటారా? అంటే రోజు ఒక ఇష్యూ ఆవిడ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా ఏమైందంటే, ముంబై వెళ్తే వాళ్ళు చెప్పు చీపులతో తరిమేశారు అక్కడ పోలీసులు. ఇక్కడ వచ్చి ఏం చెప్పింది ముంబై పోలీసులు, నేను అసలు ఇలా ఎయిర్పోర్ట్లో దిగానో లేదో, ఇక్కడ నుంచి మాల్వి మల్హోత్రా ఇంటి దాకా నాకు రెడ్ కార్పెట్ పరిచేశారు, పూలు చల్లుకుంటూ తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ అలా తీసుకోరా వీళ్ళ నాన్నని ఏమని తన్నలా, అంతే పెద్దోడు కదా అని చెప్పి ఆయన్ని తన్నలా, ఏదో ఆడపిల్లలా కనబడుతుంది కదా అని ఈమెను తన్నలా, అంతే. మిగతావన్నీ చేసి అక్కడ నుంచి తరిమేస్తే వచ్చింది. కానీ ఎవరు అడిగినా ఏమనలేదండి, చెప్పిందా? తర్వాత మాల్వి పంపినది మనకు వచ్చింది కదా, మనం అన్నిట్లోనే రిలీజ్ చేయగానే వెంటనే ఏం చేస్తే బాగుంటుంది, మొత్తం బెడిసి కొట్టింది అని చెప్పి ఫోన్ కూడా తీసుకుంది కదా, చూసాం మనం, అన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి రక్తి కట్టించి ఒక కథ ప్లాన్ చేసింది. ఈ కథ ఏంటంటే, పొద్దున్నే లేచింది లావణ్య, పైకి చూస్తేనేమో వినాయక చవితి, అందరూ ఒంటి నిండా నగలు దిగేసుకొని కనబడుతున్నారు. అమ్మ నేనెందుకు వేసుకోకూడదు నగలు అనుకుంది. బీరువా చూసింది, రావట్లేదు. తాళాలు రాజ్ తరుణ్ దగ్గరే ఉంటాయి కదా తాళాలు అనుకుని గబగబ ముంబై వెళ్ళిపోయింది. రాజ్ తరుణ్ నా తాళాలు నాకు ఇవ్వు అనగానే, మాల్వి మల్హోత్రా బొడ్డుకున్నాయి తీసుకో అని చెప్పి ఆ తాళాలు గుర్తు తీసి ఇలా ఇచ్చాడు అనమాట. ఆవిడ తాళాలు పట్టుకొచ్చి ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే నగలు లేవు. లోపల టిట్టు అని చూస్తే అందులోనూ నగలు లేవు. అయ్యో ఏమైపోయిందా, నగల తాలూకు కావాల్సిన స్లిప్పులన్నీ ఉన్నాయంట. నేను ఇక్కడ కొన్నాను, ఈ నగ ఇక్కడ కొన్నావు, ఈ నగ ఇక్కడ కొన్నావు అని మొత్తం స్లిప్పులన్నీ ఉన్నాయి, నగలేదు. వెంటనే గబగబ వెళ్ళి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. నేను జైలు నుంచి వచ్చే టైంకి అలా వచ్చానో లేదో, అలా మసక బారుతూ మాల్వి మల్హోత్రా అటో 2 సార్లు ఇటో 2 సార్లు తిరగడం కనిపించింది. తీరా వెళ్ళి నేను బీరువా, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఇప్పుడు వచ్చి బీరువా ఓపెన్ చేసి 4 నెలలు అయింది ఇదంతా జరిగి, నా బంగారం పోయింది. 4 నెలల క్రితమే మాల్వి వచ్చినప్పుడు తీసుకెళ్ళింది. అప్పటి వరకు ఎవరు చూసుకోలేదు. లేదు, అవసరం లేదు. ఈ మధ్యలో పండగలు నేను రాలేదు కదా, ఈమె కూడా బయటికి ఎప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ నేను రాలా. అంటే డిప్రెషన్ లో ఉంది కదా రాజ్ తరుణ్ పోయి, అందుకే నగలు ఎప్పుడు వేసుకోవాలనిపిలా. ఇప్పుడు ఎందుకో పండగ వచ్చి అందరూ తిరిగేసరికి ఈమె కూడా ఒంటి నిండా దిగేసుకోవాలనిపించింది. సడన్ గా చూస్తే పాపం నగలు లేవు, అయ్యయ్యో. అందుకని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక వీళ్ళు ఏం చేశారంటే, వెంటనే గబగబ ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి నోటీసులు పంపించేశారంట. ఆవిడ వచ్చి చెప్తుంది, ఇదిగోండి నేను ఇక్కడ ఈ షాప్ లో కొన్నాను, ఈ డేటుకు కొన్నాను, ఇన్ని తులాలు కొన్నాను, మంగళసూత్రం. అసలు పెళ్లి చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ నాకు మళ్ళీ ఇంకొకటి చూడండి, అసలు రాజే నాకు దగ్గరుండి మంగళసూత్రం కొనిచ్చాడు. నిజంగా నా మీద ఇష్టం లేకపోతే నాకు మంగళసూత్రం ఎలా కొనిచ్చాడని నువ్వే చెప్తున్నావు. ఇష్టం లేకపోతే ఎలా కొనిస్తాడో చెప్ప, నువ్వే మళ్ళీ అడుగుతున్నావు. వాడు కొనిచ్చాడో లేదో తెలియదు కదా. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా చేసి పోర్ట్రే చేస్తున్నావు. అంటే ఒకటి సిగ్గనిపించదా అండి మనుషులకి? నువ్వు బయటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు నువ్వు కనీసం వాచ్ పెట్టుకో. స్టెప్స్ వేసే వాచ్ ఉంటది కదా, ఎన్ని అడుగులు నడిచామని ఉండేది. దాంట్లో కనీసం ఒక 10,000 స్టెప్స్ నువ్వు వేసావు అని తెలిస్తే 10,000 సార్లు నీ మొహం మీద ఉమ్ములే ఉంటాయి కదా. అడుగడుగున నీ మొహం మీద ఉమ్మేస్తున్నారు. నువ్వు బయటికి వస్తే అడుగడుగున మొహం మీద ఉమ్మేస్తున్నారు. తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇంతమంది ఉమ్మేసినా కూడా సిగ్గు రాకపోతే ఎలా మనుషులకి? మనిషి అంటే సిగ్గు వస్తుంది, ఇలా రాకపోతే ఎలా? అండ్ అడుగడుగున ఎక్కడ పడతాడు నువ్వు ఎక్కడైనా బస్ స్టాండ్ లో కూర్చుంటే కనిపించి ఎవరైనా అమ్మాయి చూస్తే వచ్చి నేను చెప్పుతో కొట్టేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పులతో చీపులతో కొడుతున్నారు. దూరంగా ఉంటే మొహం మీద ఊసేస్తున్నారు, ఇంకా దూరంగా ఉంటే రాళ్ళు వేసి కొడుతున్నారు. అంత నెగిటివ్ వచ్చినా కానీ ఎందుకు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని కూడా మనకి ఇప్పుడు కదా లావణ్య వల్ల తెలిసింది. ఇంతకు ముందు ఊరంతా అసహించుకుంటుందంటే అయ్యో పాపం అంటాం మనం, అవునా? ఊరంతా అసహించుకుంది పలానా వాళ్ళని, ఊరంతా వెలివేసింది పలానా వాళ్ళని, వాళ్ళ మొహం చూస్తేనే పాపం అని చెప్పి పలానా వాళ్ళు అంటే వాళ్ళు బయట కనిపిస్తే ఉమ్మేస్తున్నారంట. అయ్యో పాపం వాళ్ళు ఏమైపోతారో, ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారో చూడాలని మనం సినిమాల్లో చూసాం కదా. రియల్ గా చూడండి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని ఫస్ట్ టైం చూడండి, అర్థమైపోయింది. నీకు నగా నట్రా అంట తాళి ఏంటి నీ బొంద, ఎవడు కట్టాడు తాళి?
సరే ఎవడు తాళి ఉంది నీ 4 తులాలో 5 తులాలో ఏడ్చాయి, ఎవడు కట్టాడో చెప్పా తాళి? చింటూ కట్టాడా, రాస్తారుని కట్టాడా, లేకపోతే ఆ మస్తాన్ వలి సాయి కట్టాడా, షరీఫ్ కట్టాడా, అంత ముందు చచ్చినోడు ఉన్నాడు కదా నీ వల్ల పాపం ఆత్మయ్య వచ్చి అవినాష్ కట్టాడా, లేకపోతే మీ దిలీప్ సుగర్ లాయర్ కట్టాడా, లేకపోతే నీ నిన్ను డ్రగ్స్ కేసులో విడిపించిన ఆ లాయర్ కట్టాడా, లేకపోతే ఇంటర్మీడియట్ లో నీ రంకు భాగవతాలు ఉన్న వాళ్ళు కట్టారా, నువ్వే కట్టినా, లేకపోతే నువ్వు గోవా ఎవరితో అయితే పారిపోయావు వాడు కట్టాడా? తెలుసా అండి ఇన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు తెలియదులే అమ్మ, తర్వాత తెలిసేగా దూరం పెడతారు మనుషులు. వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఇంట్లో నుంచి ఇలా తలదించుకుంటే నేను ఎక్కడ ఎత్తలేదు, మొదటిసారి తలెత్తి చూస్తే నువ్వే కనపడ్డావని అందుకే నిన్ను ప్రేమించానని చెప్పుద్ది. అంతే, అంత మించాడు పాప మా పిల్లోడు తెలుసో తెలియక పడ్డాడు, తర్వాత తెలుసుకున్నాడు. అదేదో పాప రాజధరును కొంచెం ముందే బయటకు వచ్చి ఈ ఫైట్ ఏదో అప్పుడు చేసినా చెయ్యడు. ఆ 3 months రాస్తారు మాట్లాడడం తెలిసే ఈమె టార్గెట్ చేసింది. ఈ 3 నెలలు ఎందుకు మాట్లాడు రాస్తారు అంటే ఆ 3 నెలలకు 3 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కి. ఓహో, పలానా July 5th నుంచి కదా ఈమె కొబ్బరికాయ కొట్టి ఎపిసోడ్ స్టార్ట్ చేసింది, అవునా? అప్పటి నుంచి పురుషోత్తముడు, తర్వాత తిరగబడ్రా స్వామి, ఆ తర్వాత ఇప్పుడు భలే ఉన్నాడే. ఈ 3 సినిమాలు నా బాధ్యత ఇది. నన్ను నమ్మి వీళ్ళు సినిమా తీశారు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని సినిమా మీద పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సో నేను సైలెంట్ గానే ఉంటా ఏవైనా కానీ. సినిమాలు అయిపోయి నా బాధ్యత నెరవేర్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాను నేను దీని గురించి. ఇట్లాంటి వాళ్ళ కెరీర్లకు ఏం ఎఫెక్ట్ పడుతుంది, ఇది వేస్ట్. సో అసలు విషయం కోసం మళ్ళీ ఈమె ఈ 3 నెలలు నేను ఏమన్నా సరే వీడు బయటికి రాడు అని తెలుసుకొని అదే పనిగా టార్గెట్ చేసింది. ఎందుకు అనుకుందంటే నేను 3 నెలల పాటు అదే పనిగా అహర్నిశలు శ్రమించి అలు పెరుగని పోరాటం చేసినట్టుగా చేసి ఆ పిల్లోడు ఏం మాట్లాడలేదంటే అందరు నిజంగా లావణ్య కరెక్ట్ అనుకుంటారు అనే థీమ్ లోకి వెళ్ళిపోయింది. కానీ మొదటి రోజు నుంచే మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఇప్పటికి 3 నెలల నుంచి రోజుకు 10,000 అడుగులు వేసి రోజుకు 10,000 ఉమ్ములతో 3 నెలలు ఎన్ని మందితో ఉమ్మేయించుకుందో తెలుసా లావణ్య? స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు, ఉమ్ములతోనే సరిపోతుంది. సీరియస్లీ చెప్తున్నా, అంత నీచంగా ఈ పిల్లని చూస్తున్నా సరే ఇంకా తిరుగుతుంది సమాజంలో. నిన్న నేను ఒక ఛానల్లో లైవ్ లో కూర్చున్నా, వాళ్ళు ఏదో 5 గంటలకు పిలిచి లైవ్ నెంబర్ వేసాము మాట్లాడండి అంటే కాల్స్ వస్తున్నాయి. ఎక్స్పెక్ట్ చేయాల 1-2-3 చేస్తారేమో అనుకున్నా. 200-300 కాల్స్ స్టార్ట్ చేసిన అరగంటకే అది 70 మిస్ కాల్స్, 130, 150, 200 అట్లా పోతుంది. ఎక్కడెక్కడి నుంచో, డెన్మార్క్ నుంచి అంట, ఇంకా శ్రీకాకుళం నుంచి అంట, ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి ఎవరో ఫోన్ చేశారు. మరి లాంగ్వేజ్ కూడా హాఫే మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో అందరు ఒకటే, ఈ పిల్లని ఎందుకండి ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఈ పిల్ల ఎట్లా అండి, ఈవెన్ ఎందుకు, అందరిది ఒకటే బాధ. నిన్న మా దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్ష, ఇప్పుడు అక్కడికే చెప్తున్నా, మా దగ్గర ఇంత ముందు నిరాహార దీక్షలో ఏదో దీక్ష ఎలుగబెట్టింది మన శ్రీరెడ్డి. ఆ పిల్ల గురించి మాట్లాడుకుంటే చాలా మంది అవకాశాలు ఇస్తా అని వాడుకొని, ఎరా బాబు నా అవకాశం ఏది అని అడిగితే పోవే ఎల్లు అని తిడితే ఒళ్ళు మండి అక్కడ కూర్చుంది. ఆ పిల్లకంటూ చేసిన దానికి ఏదో ఒక బాధ అనేది ఉంది. నన్ను ఇంతమంది ఇన్ని రకాల వాడుకొని లాస్ట్ నన్ను ఇలా రోడ్డున పెట్టారు అనే ఒక బాధ. లావణ్యకి ఏమొచ్చింది? లావణ్య వల్ల కదా సమాజం నాశనం అయింది, లావణ్య వల్ల కదా సినిమా వాడు ఎఫెక్ట్ అయ్యాడు, లావణ్య వల్ల కదా అందరు ఎఫెక్ట్ అయింది, అసలు లావణ్య వల్లే కదా మొత్తం అంతా జరిగింది. మరి లావణ్య సినిమా మా అసోసియేషన్ ముందు కూర్చోవడం ఏంటి? అసలు ఆవిడ అక్కడ కూర్చునే అర్హత ఏంటి? నిజంగా వెళ్ళి కూర్చుంటే చెప్తున్నా, ఆమె లేచిన తర్వాత శుద్ధమైన ఆవు నెయ్యితోని, ఓకేనా, మంచి అదేంటిది మనం అభిషేకం చేసే నూనెతోని కనీసం 1000 సార్లు కడిగినా సరే ఆ దరిద్రం పోదు అక్కడ నుంచి. ఫిలిం ఛాంబర్స్ కి పట్టిన దరిద్రం పోదు ఆమె నిజంగా అక్కడ కూర్చుంటే కనుక. సీరియస్, ఎందుకంటే సినిమా వాళ్ళందరికీ అదే ఒక ఛాంబర్, వాళ్ళకు దేవాలయం లాంటిది అది. ఆ పైన కూడా ఫిలిం ఛాంబర్ దైవ సన్నిధానం ఉంటది. వాళ్ళ బోల్డ్ అనే సినిమాలు అక్కడ ఓపెన్ అవుతాయి. ఈ దరిద్రం మళ్ళీ అన్ని సినిమాలకు పట్టుకుందనుకో, ఆల్రెడీ ఒక నీచం, అంతే కదా. సో అట్లాంటిది అందుకు పట్టుకుంటే ఎందుకు, నిజంగా అక్కడ కూర్చుందే అనుకుందాం, సీరియస్లీ చెప్తున్నాం. ఆమె లేచిన తర్వాత శుద్ధమైన ఆవు నెయ్యితో, పోతే పోని ఎన్ని డబ్బులు పోయినా పర్లేదు, ఒక టన్ను తీసుకొచ్చి దాన్ని 1000 సార్లు ఆ ప్రాంగణం అంతా కడిగితే శుద్ధి అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను జనాలకు కూడా ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే లావణ్య కనిపిస్తే దయచేసి మీ 2 చెప్పులు తీసుకొని 2 చెంపలు వాయించండి. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. అలా అయినా సరే బయటికి వస్తే ఇలా చేస్తున్నారంటే నేను ఏదో తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ అప్పుడన్నా తెలుస్తుంది ఆమెకి. చెప్పుతో కొట్టండి, మీకు ఎందుకు రిస్క్ అనుకోవద్దు. మీకు ఎంత పుణ్యం చెప్పనా, ఈ నవరాత్రులు వినాయకుడికి పూజ చేస్తున్నారు కదా,
పూజ చేస్తే నిష్ఠ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకు 10 పుణ్యం వస్తుంది. ఇలాంటి వాళ్ళ 2 చెంపలు వాయించండి, ఒకటి కూడా కాదు, 2 చెప్పులతో. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఆధారాలు ఉన్నాయి, ఈ అమ్మాయి అన్యాయం అయిపోయింది, ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తామని. ఆ సిట్యుయేషన్ ప్రకారంగా మా అంతే 10 ఏళ్ళు ఉన్నాడు, వాడుకున్నాడు, ఉంది కదా, ఆ జస్ట్ ఆ 4 లైన్లకు మాత్రమే ఆ చట్ట ప్రకారం అది చెల్లుద్ది. నేను చెప్పా పలు సందర్భాలు. అవును, అంతే తప్పించి అది చెల్లినంత మాత్రాన ఈమె ఏదో అయిపోదు, ఆయన ఇంకేదో అయిపోడు. మొత్తం సమాజం అంతా తెలుసు లావణ్య అంటే ఏంటి అనేది. ఇంకేం కావాలి? అది చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.